ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ అదరగొట్టాడు. ఢిల్లీ బౌలర్లను ఊచుకోత కోస్తూ చిరస్మరణీయ ఇన్నింగ్స్ను ఆడాడు. 47 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 68 బంతుల్లో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు రికార్డులను అందుకున్నాడు. 50 బంతుల్లో 2 ఐపీఎల్ సెంచరీలను సాధించిన తొలి భారత క్రికెటర్గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అతడు 2025 ఐపీఎల్లో పంజాబ్పై 40 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ప్లేయర్గా విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు రోహిత్ శర్మను అధిగమించాడు. టీ20లో ఇప్పటివరకు అభిషేక్ శర్మ 9 సెంచరీలు చేశాడు. ఇందులో ఐపీఎల్లో 2, టీమిండియా తరఫున 2 శతకాలు ఉన్నాయి. మిగిలినవి దేశవాళీ టీ20 క్రికెట్లో చేశాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ చోటు సంపాదించుకున్నాడు. ఈ జాబితాలో అతడు 4వ స్థానంలో ఉన్నాడు. 22 సెంచరీలతో ఈ జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఓ టీ20 ఇన్నింగ్స్లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లను అభిషేక్ శర్మ 5 సార్లు నమోదు చేశాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 18 సార్లు అతడు ఈ ఘనతను సాధించాడు. శ్రేయస్ అయ్యర్, ఎవెన్ లూయిస్లు చెరో 4 సార్లు ఈ ఘనతను నమోదు చేశారు. అభిషేక్ శర్మ చేసిన స్కోర్ ఐపీఎల్లో 5వ వ్యక్తిగా అత్యధిక స్కోరుగా నిలిచింది. 175 పరుగులతో క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా 158 పరుగులతో బ్రెండన్ మెక్కల్లమ్ 2వ స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో 10 సిక్సర్లు బాదాడు అభిషేక్ శర్మ. ఇలా ఒకే ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు బాదడం అభిషేక్ శర్మకు రెండోసారి. ఇంతకుముందు క్రిస్ గేల్ మాత్రమే ఐపీఎల్లో 4 సార్లు ఒకే ఇన్నింగ్స్లో 10+ సిక్సర్లు బాది అభిషేక్ కంటే ముందున్నాడు. టీ20లో అత్యధిక సార్లు 10+ సిక్సర్లు బాదిన రెండో ప్లేయర్ అభిషేక్ శర్మ. క్రిస్ గేల్ తన కెరియర్లో 18 సార్లు ఇలా 10+ సిక్సర్లు బాదగా అభిషేక్ శర్మ 5వసారి ఈ ఫీట్ సాధించాడు. శ్రేయస్ అయ్యర్, ఎవెన్ లూయిస్ 4 సార్లు ఈ ఫీట్ సాధించారు.